ఇవాళ పొద్దున 7 గంటల నుంచి పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ జరుగుతూ ఉన్నది. బాల్కొండ నియోజకవర్గంలో నేను పలు గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఇవాళ ఇప్పుడు రైట్ నౌ ముక్కాల్ గ్రామంలో ఉన్నాను. ప్రజల ఓటింగ్ సరళి టీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నది. ఈ పోయినసారి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా మాకు హామీలు ఇచ్చి ఏ పని కూడా చేయలేదు, మేము మోసపోయినామన్న భావనతో ప్రజలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ మీద, రెండు పార్టీల మీద కూడా ప్రజలకు, మహిళలకు, రైతులకు విపరీతమైన కోపం కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా వారు ఏదైతే నమ్మించి మోసం చేసినారో దానికి ప్రతీకారంగా ప్రజలు ఈ ఓటు ద్వారానే చెప్తారనే విశ్వాసం నాకున్నది. తప్పకుండా మా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని, ప్రజల యొక్క ఆకాంక్షల్ని తుంగలో తొక్కి, ప్రజల యొక్క ఆశలని వమ్ము చేసి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా విర్రవీగుతా ఉన్నారు. అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల్ని చులకన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనంలో తీసుకొని ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారనే పూర్తి విశ్వాసం నాకున్నది. మా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మంచి మెజార్టీతో